హాయ్ ఫ్రెండ్స్, మీ బండి ఫ్రంట్ డిస్క్ ప్యాడ్స్ ఎలా చేంజ్ చేయాలో చూపిస్తాను. క్యాలిపర్ ఓపెన్ చేసే ముందు బ్రేక్ క్లీనర్ ఇదంతా ఒకసారి క్లీన్ చేసేయండి. క్లీన్ చేసిన తర్వాత క్యాలిపర్ను మనకి 2 బోల్ట్స్ హోల్డ్ చేస్తాయి. ఈ 2 బోల్ట్స్ ఓపెన్ చేశారంటే క్యాలిపర్ ఈజీగా బయటకు వచ్చేసింది. ఓపెన్ చేసిన తర్వాత మనకి లోపల ప్యాడ్స్ అయితే కనబడుతున్నాయి కదా. ఈ ప్యాడ్స్ ఓపెన్ చేసే ముందు మనం పిస్టన్స్ వెనక్కి పుష్ చేసుకోవాలి. మనకి కొత్త వేయడానికి కానీ బయట రావడానికి కానీ ఈజీగా ఉంటుంది మనకి పిస్టన్స్ వెనక్కి పుష్ చేస్తే. సో వన్స్ పిస్టన్స్ వెనక్కి పుష్ చేశాక దీన్ని పిన్ ఓపెన్ చేయండి. పిన్ ఓపెన్ చేస్తే లాక్ ఈజీగా వచ్చేస్తుంది. లాక్ ఓపెన్ అయిందంటే మనకి ప్యాడ్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. క్యాలిపర్ చూసారు కదా ఎంత డర్టీగా ఉందో. ఇది క్లీన్ చేసి ప్యాడ్స్ అయితే వేద్దాం. ఇప్పుడు దీనికి ఉన్న బ్రాకెట్ ఓపెన్ చేయండి. క్లీన్ చేసే ముందు మనకి ఈజీగా ఉంటుంది. బ్రేక్ క్లీనర్ తీసుకుని పిస్టన్ సైడ్ వాల్స్ మొత్తం మరి అప్లై చేసి బ్రష్తో క్లీన్ చేశారంటే ఇదంతా నీట్గా అయిపోతుంది. సో ఇవి ఎంత నీట్గా ఉంటే మనకి దీని మూమెంట్ అంత ఫ్రీగా ఉంటుంది. మూమెంట్ ఫ్రీగా ఉంటే మనకి ఆటోమేటిక్గా బ్రేక్ స్మూత్ అనిపిస్తుంది అప్లై చేసినప్పుడు. సో చూసారు కదా సైడ్ పిస్టన్స్ ఇంత నీట్గా ఉండాలి బ్రేక్ ప్యాడ్స్ వేసే ముందు. సో వన్స్ క్లీన్ అయిపోయిన తర్వాత ఈ పిస్టన్స్ని వెనక్కి పుష్ చేసేయండి. మనకి ప్యాడ్స్ పెట్టాలంటే ఇక్కడ మనకి స్పేస్ కావాలి. సో పిస్టన్స్ని మొత్తం మళ్ళీ వెనక్కి యాస్టీస్ పెట్టేసేయండి. సో పిస్టన్స్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ పిన్స్ కూడా క్లీన్ చేసేసుకోండి. కొంచెం గ్రీస్ తీసుకుని క్యాలిపర్కి అయితే అప్లై చేయండి. అండ్ ఈ బ్రాకెట్కి కూడా కొంచెం గ్రీస్ అప్లై చేయండి. అండ్ ఈ పిన్స్ కూడా ప్రాపర్ ప్లేస్లో పెట్టండి. పెట్టిన తర్వాత దీని బ్రాకెట్ దీనికి పెట్టేసి ఏమైనా ఎక్సెస్ గ్రీజ్ ఉంటే ఒక క్లాత్ తీసుకుని బయటకు రాకుండా క్లీన్ చేసేయండి. సో ప్యాడ్స్ పెట్టే ముందు క్యాలిపర్ అయితే ఈ విధంగా ఉండాలి. లోపల పిన్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాత ప్యాడ్స్ పెట్టండి. ప్యాడ్స్ పెట్టేటప్పుడు కూడా పిన్స్ కదలొద్దు. ప్యాడ్స్ పెట్టిన తర్వాత దీని లాక్ అయితే పెట్టండి. లాక్ పెట్టి లాక్ అటు ఇటు కదలకుండా ఇక్కడ పిన్ ఉంటుంది కదా ఇది కూడా పెట్టేసేయండి. ఈ డిస్క్ ప్యాడ్స్ మధ్యలో గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్లోనే మనం డిస్క్ రోటర్ అయితే పెట్టాల్సి వస్తుంది. ఈ పిన్స్ కూడా ప్రాపర్ ప్లేస్మెంట్లో ఉన్నా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. దాని తర్వాత ఈ రోటర్ని అయితే క్లీన్ చేసేయండి. క్లీన్ చేసిన తర్వాత మనం క్యాలిపర్ అయితే పెట్టాల్సి వస్తుంది. డిస్క్ ప్యాడ్స్ మధ్యలో గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో ఎగ్జాక్ట్గా రోటర్ కూర్చుని ఇలా పెట్టారంటే క్యాలిపర్ అనేది స్మూత్గా లోపలికి వెళ్ళిపోతుంది. ఈ 2 బోల్ట్స్ బిగించారంటే మనం క్యాలిపర్ పెట్టేసినట్టే. సో ఇప్పుడు మనం ఇమీడియట్గా బయటకు తీయద్దు. దీని ముందు మనం క్యాలిపర్స్ని వెనక్కి పుష్ చేసాం కదా. సో మళ్ళీ అవి బ్రేకింగ్ పొజిషన్లోకి వెళ్ళాలంటే మనం ఇలా బ్రేకింగ్ ట్యాప్ చేశారంటే అవి మళ్ళీ బ్రేకింగ్ పొజిషన్లోకి వెళ్తాయి పిస్టన్స్. మీకు దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే నా ఫుల్ వీడియోలో డీటెయిల్గా ఉన్నది వీడియో మీరు యూట్యూబ్లో చెక్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.